Hi friends, this is Raviteja. You are watching City Travel YouTube channel. Dear friends, ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మనం ఎప్పుడైనా ఫస్ట్ గేర్ లో వేసి వెహికల్ ని మూవ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇంజన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. ఇలా ఆఫ్ అవడానికి గల కారణాలు ఏంటి, అలా ఆఫ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, అండ్ దీంతో పాటు కూడా క్లచ్ అంటే ఏంటి, ఆఫ్ క్లచ్ అంటే ఏంటి, దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి అనే టాపిక్ పైన మనం ఈరోజు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. దెన్ మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది సెషన్. ముందుగా మనం క్లచ్ అంటే ఏంటి అని చెప్పేసి ముందుగా తెలుసుకున్నట్లయితే కనుక మన వెహికల్ ఫస్ట్ గేర్ లో ఆఫ్ అవ్వకుండా ఎలా తీసుకెళ్లాలని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. క్లచ్ అంటే మన వెహికల్ సాధారణంగా ముందుకు మూవ్ అవ్వాలంటే యాక్సిలరేటర్ ఉండాలి, అదేవిధంగా క్లచ్ కూడా ఉండాలి. యాక్సిలరేటర్ అంటే ఇంజన్, క్లచ్ అంటే ట్రాన్స్మిషన్. అండ్ ఇప్పుడు మన క్లచ్ యొక్క అసెంబ్లీ ఎలా ఉంటుంది అనే ఒక అవేర్నెస్ వస్తే మీ వెహికల్ ఎప్పుడు కూడా ఫస్ట్ గేర్ లో ఆఫ్ అవ్వకుండా చాలా ఈజీగా మీరు డ్రైవ్ చేయగలరు అనమాట. ఓకేనా. క్లచ్ యొక్క అసెంబ్లీ గురించి మనం చూసినట్టయితే ప్రెజర్ ప్లేట్, క్లచ్ డిస్క్, ఫ్లై వీల్. ఓకేనా. ఫ్లై వీల్ డ్రివెన్ వీల్ అని కూడా అంటారు. మనం ఎప్పుడైతే ఇంజన్ ఆన్ చేస్తామో, ఇంజన్ ఆన్ చేసినప్పుడు ఫ్లై వీల్ రొటేట్ అవుతూ ఉంటుంది, అదే డ్రివెన్ వీల్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం గేర్ యాక్టివేట్ చేసి క్లచ్ రిలీజ్ చేస్తామో అప్పుడు క్లచ్ డిస్క్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఇంజన్ యొక్క ఫ్లై వీల్ రొటేట్ అవ్వడం వల్ల వెహికల్ ముందుకు మూవ్ అవ్వట్లేదు. దీనికి అడిషనల్ సపోర్ట్ అని చెప్పేసి కావాలి. అడిషనల్ సపోర్ట్ అని చెప్పేసి మనకు ట్రాన్స్మిషన్ ఇస్తుంది. ఇక్కడ ట్రాన్స్మిషన్ అంటే ఏంటని చెప్పేసి అనుకున్నాం, క్లచ్ డిస్క్. ఈ క్లచ్ డిస్క్, ఫ్లై వీల్. ఓకేనా. ఈ ఫ్లై వీల్ క్లచ్ డిస్క్ ని కనెక్టింగ్ అండ్ డిస్కనెక్టింగ్, ఎంగేజింగ్ అండ్ డిస్ఎంగేజింగ్ చేసే సాధనమే క్లచ్. అండ్ ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక మనకు సాధారణంగా ఫస్ట్ గేర్ లోనే వెహికల్ ఆఫ్ అవుతూ ఉంటుంది. దానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి మనం చూసినట్టయితే ఇది అర్థం అవ్వాలంటే ఈ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఫ్రెండ్స్. ఈ ఎగ్జాంపుల్ కోసం నేను సైకిల్ యూజ్ చేస్తూ ఉన్నాను. ఓకేనా. సైకిల్లో మనకు 2 వీల్స్ ఉంటాయి. ఒకటి ఫ్రీగా మూవ్ అవుతుంది, ఇంకోటి వచ్చేసి మనకు చైన్ కి కనెక్ట్ అయి ఉండి మన ఫుట్ పెడల్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫుట్ పెడల్స్ అంటే సైకిల్ ని తొక్కుతామో అప్పుడు ఆ మన ఫుట్ పెడల్ తొక్కడం వల్ల ఆ చైన్ కి కనెక్ట్ అయ్యి వీల్ అని చెప్పేసి ముందుకు మూవ్ అవుతుంది. ఓకేనా. ఈ ముందుకు మూవ్ అయ్యేప్పుడు మనకు ఫ్రంట్ వీల్, రేర్ వీల్, సైకిల్లో ముందు వీలు, వెనక వీలు రెండు కూడా ఈక్వల్ స్పీడ్ తో ఉంటేనే వెహికల్ ముందుకు మూవ్ అవుతుంది. ఈ సైకిల్లో ఉన్న టైర్స్ వచ్చేసి ముందు టైరు, వెనక టైరు ఈక్వల్ స్పీడ్ తో రొటేట్ అయితేనే సైకిల్ ముందుకు మూవ్ అవుతుంది. లేదా ముందు బ్రేక్ అప్లై చేసుకొని మనం సైకిల్ తొక్కుతూ ఉంటే అక్కడ వీల్ వచ్చేసి లాక్ అయిపోయి ఉంటుంది. మనం ఎంత సైకిల్ ని తొక్కినా కూడా సైకిల్ అని చెప్పేసి అక్కడ పడిపోతుంది తప్ప ముందుకు మూవ్ అవ్వదు. ఓకేనా. ఇప్పుడు ఈ ఫ్లై వీల్ ఇంజన్ ఆన్ చేయగానే తిరుగుతూ ఉంటుంది. ఓకేనా. ఒక మినిమం స్పీడ్ లో తిరుగుతూ ఉంటుంది. ఈ మినిమం స్పీడ్ లో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ఫస్ట్ గేర్ కి మనం షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఈ క్లచ్ ని రిలీజ్ చేయడంలోనే మన వెహికల్ వచ్చేసి ఆఫ్ అవ్వకుండా ఎలా తీసుకోవాలని చెప్పేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఈ క్లచ్ రిలీజ్ చేయడంలోనే మొత్తం వర్క్ ఉంటుంది. ఓకేనా. దానికోసం అని చెప్పేసి మీకు అర్థం అవడానికి ఒక చిన్న డయాగ్రామ్ కూడా తీసుకొని వచ్చేస్తాను. ఈ డయాగ్రామ్ లో చూసినట్టయితే కనుక ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్. ఓకేనా. మనం యాక్సిలరేటర్ ని ఇంజిన్ స్టార్ట్ చేయగానే యాక్సిలరేటర్ ని ఇవ్వడం వల్ల వెహికల్ ముందుకు మూవ్ అవ్వట్లేదు. ఓకేనా. అందుకోసం అని చెప్పేసి మనకు క్లచ్ ఇక్కడ వెహికల్ ముందుకు మూవ్ అవ్వడానికి, అదే విధంగా గేర్ షిఫ్టింగ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. మనకు కొన్ని కామెంట్స్ వచ్చేసాయి, మీరు క్లచ్ కేవలం గేర్ షిఫ్టింగ్ కోసం మాత్రమే అని చెప్పేసి కామెంట్ అడిగారు అనమాట. ఎస్, క్లచ్ కేవలం గేర్ షిఫ్టింగ్ కోసం మాత్రమే మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఆ గేర్ యొక్క మినిమం స్పీడ్ ఏంటి, అదే విధంగా దాని యొక్క మాక్సిమం స్పీడ్ ఏంటి అనే విషయాన్ని కూడా మనం ఒక క్యాల్కులేషన్ లో మనం ఉండాలన్నమాట. మనం ఎప్పుడైతే వెహికల్ ని ముందుకు మూవ్ చేయాలి అని అనుకుంటామో అప్పుడు కంపల్సరీగా బ్రేక్ మీద మనం కాలు ఉంచుకోవాలి, అంటే బ్రేక్ నొక్కి ఉంచాలి. ఓకేనా. బ్రేక్ మీద కాలు ఉంచుకొని ఉండడం వల్ల వెహికల్ ముందుకు వెనక్కు రోల్ అవ్వకుండా ఉంటుంది.
ఆ తర్వాత మనం క్లచ్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఫస్ట్ గేర్ కి షిఫ్ట్ చేసుకోవడానికి క్లచ్ ని యూజ్ చేస్తూ ఉన్నాం. ఓకేనా? ఈ ఫస్ట్ గేర్ కి యూజ్ చేసుకోవడానికి, మన గేర్ ని షిఫ్ట్ చేసుకోవడానికి క్లచ్ అని చెప్పేసి మనం పూర్తిగా అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ నేను 100% క్లచ్ అప్లై చేశాను. ఓకేనా? ఇక్కడికి వచ్చేప్పటికి 100% క్లచ్ అప్లై చేశాను. క్లచ్ అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఫ్లై వీల్ అదేవిధంగా క్లచ్ డిస్క్ డిస్కనెక్ట్ అయిపోతాయి. ఓకేనా? ఫ్లై వీల్ అండ్ క్లచ్ డిస్క్ వచ్చేసి రెండు డిస్కనెక్ట్ అయిపోతాయి. అప్పుడు మనకు ఇంజన్ ట్రాన్స్మిషన్ రెండు విడిపోతాయి. ఎప్పుడైతే నేను క్లచ్ రిలీజ్ చేస్తానో, క్లచ్ రిలీజ్ చేయడం ఎప్పుడైతే నేను స్టార్ట్ చేస్తానో, ఇక్కడికి ఒక 40% వచ్చింది అనుకున్నాం. 40% నేను క్లచ్ రిలీజ్ చేశాను. 40% క్లచ్ ఎప్పుడైతే, అది సడన్ గా రిలీజ్ చేయకండి, నెమ్మదిగా రిలీజ్ చేస్తురండి. నెమ్మదిగా రిలీజ్ చేస్తూ వచ్చినప్పుడు ఒక 40% వచ్చింది. ఎప్పుడైతే క్లచ్ రిలీజ్ చేస్తానో అప్పుడు బ్రేక్ మీద కాల్ తీసేస్తాను నేను. ఓకేనా? బ్రేక్ మీద కాల్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటికే ఫ్లై వీల్ క్లచ్ డిస్క్ రెండు ఎంగేజ్ అవుతూ ఉన్నాయి, రెండు కలుస్తూ ఉన్నాయి. అండ్ అక్కడ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ రెండు కలుస్తూ ఉన్నాయి. రెండు కలిసినప్పుడు గ్రావిటీ కంటే కూడా ఇంజన్ యొక్క ఫోర్స్ అని చెప్పేసి ఎక్కువై వెహికల్ ముందుకు మూవ్ అవుతుంది. ఓకేనా? వీల్ యొక్క గ్రావిటీ కంటే ఇంజన్ పంపించే ఫోర్స్ అని చెప్పేసి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వెహికల్ ముందుకు మూవ్ అవుతుంది. ఎప్పుడైతే 40% క్లచ్ రిలీజ్ చేస్తానో అప్పుడు మనకు వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. దీన్నే క్లచ్ బైటింగ్ పాయింట్ అని కూడా మనం అనొచ్చు. ఓకేనా? ఎప్పుడైతే ఈ 40% రిలీజ్ చేశానో అప్పటికే మనకు బైటింగ్ పాయింట్ కి క్లచ్ అని చెప్పేసి వచ్చేస్తుంది. అక్కడి నుంచి నెమ్మదిగా రిలీజ్ చేస్తురండి. ఓకేనా? క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తూ వస్తున్నప్పుడు మనం బ్రేక్ మీద కాలు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు వెహికల్ మనకు బ్యాక్ రోల్ ఉన్నా కూడా వెహికల్ వెనక్కు వెళ్ళదు. ఎప్పుడైతే బైటింగ్ పాయింట్ కి వస్తుందో క్లచ్ డిస్క్ ఫ్లై వీల్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో అప్పుడు వెహికల్ మనకు రోల్ అవ్వదు వెనక్కి. అప్పుడు మనం బ్రేక్ మీద కాలు ఉంచుకోవాల్సిన అవసరం లేదన్నప్పుడు యాక్సిలరేటర్ మీద మనం యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే నేను 40% క్లచ్ రిలీజ్ చేశానో 40% క్లచ్ రిలీజ్ చేయగానే ఆ తర్వాత నేను యాక్సిలరేటర్ మీదకి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎందుకంటే బ్రేక్ యూజ్ చేయాల్సిన అవసరం నాకు అప్పుడు లేదు. వెహికల్ మనకు వెనక్కి రోల్ అయ్యేప్పుడు ఈ 1 సెకండ్ గ్యాప్ లోనే మనకు వెహికల్ అని చెప్పేసి వెనక్కి రోల్ అవుతుంది. వెనక్కి రోల్ అవుతుందని చెప్పేసి మనం ఏం చేస్తాం? క్లచ్ అప్లై చేస్తాం. ఓకేనా? ఇక్కడ క్లియర్ గా వినండి. ఓకే, ఎప్పుడైతే క్లచ్ ఒక 40% కి రిలీజ్ చేస్తామో 40% క్లచ్ రిలీజ్ చేయగానే క్లచ్ యొక్క బైటింగ్ పాయింట్ కి వచ్చేస్తుంది. క్లచ్ యొక్క బైటింగ్ పాయింట్ కి వచ్చినప్పుడు వీల్స్ కి గ్రావిటీకి రెండు ఈక్వల్ ఫోర్స్ అని చెప్పేసి అందడం వల్ల వెహికల్ వెనక్కి రోల్ అవ్వదు. ఓకేనా? ఇక్కడ వెహికల్ అని చెప్పేసి మనకు వెనక్కి రోల్ అవ్వదు. వెహికల్ కి అంటే ఈ టైర్స్ కి ఇంజన్ నుంచి మనకు పవర్ అని చెప్పేసి ఈక్వల్ గా వస్తుంది. ఈక్వల్ గా వస్తున్నప్పుడు గ్రావిటీ అంటే ఏంటి? పైకి మనం ఏదైనా ఒక వస్తువుని ఇస్తే కిందికి వచ్చేస్తుంది. అదే నేను ఇక్కడ ఈ ఫోర్స్ అని చెప్పేసి ఈక్వల్ గా ఉంచుకొని ఇది కిందకి వెళ్ళకొని నేను ఇక్కడ పట్టేస్తున్నా. అప్పుడు ఇంజన్ అని చెప్పేసి ఈ వీల్స్ కి ఇక్కడ వీల్స్ ని ఈ ఇంజన్ అని చెప్పేసి లాక్ చేస్తుంది. ఆ ఇంజన్ ని లాక్ చేయడానికి మనకి ఏది యూజ్ అవుతుంది? క్లచ్ యూజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ 40% క్లచ్ అని చెప్పేసి ఇక్కడ వరకు రిలీజ్ చేసేసాను. 40% క్లచ్ ఎప్పుడైతే నేను రిలీజ్ చేస్తానో క్లచ్ యొక్క బైటింగ్ పాయింట్ కి వస్తుంది. అప్పుడు మన వెహికల్ అని చెప్పేసి వెనక్కి వెళ్ళదు. వెనక్కి వెళ్ళకున్నప్పుడు మనం బ్రేక్ మీద కంప్లీట్ గా కాల్ తీసేసేయచ్చు. కంప్లీట్ గా కాల్ తీసేసిన తర్వాత యాక్సిలరేటర్ మీద మనం కాల్ ఉంచుకొని యాక్సిలరేటర్ అని చెప్పేసి ఆ గేర్ కి సరిపడే యాక్సిలరేటర్ ఇవ్వడం ద్వారా స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడం ద్వారా వెహికల్ ముందుకు మూవ్ అవుతుంది. ఓకేనా? ఆ తర్వాత క్లచ్ గురించి మనం చూసినట్టయితే ఎప్పుడైతే 40% వచ్చి ఉంటుందో 40% నుంచి నెమ్మదిగా రిలీజ్ చేస్తూ రావాలి. క్లచ్ ఎప్పుడైతే ఆఫ్ క్లచ్ బైటింగ్ పాయింట్ వస్తుందో అప్పటి నుంచి క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తూ సేమ్ ఎంత క్లచ్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నామో అంతే యాక్సిలరేటర్ అని చెప్పేసి మనం ఇస్తూ ఉంటే వెహికల్ ఆఫ్ అవ్వదు, వెనక్కు కూడా రోల్ అవ్వదు, చాలా ఈజీగా ముందుకు మూవ్ అవుతుంది. దానికి గల కారణం కూడా చెప్తాను ఫ్రెండ్స్. అదే వెహికల్ ఎందుకు ఆఫ్ అవుతుంది అని చెప్పేసి మనం చూసినట్టయితే ఫ్లై వీల్ అని చెప్పేసి ఒక స్పీడ్ తో రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఈ ఫ్లై వీల్ ఒక స్పీడ్ తో రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఫస్ట్ గేర్ మనం యాక్టివేట్ చేసినప్పుడు, ఓకేనా, ఫస్ట్ గేర్ మనం ఇక్కడ యాక్టివేట్ చేసినప్పుడు ఫస్ట్ గేర్ నుంచి మనం
క్లచ్ సడన్ గా రిలీజ్ చేయగానే సడన్ గా రిలీజ్ చేసినప్పుడు ఫ్లై వీల్ ఒక మోస్తార్ స్పీడ్ తో తిరుగుతున్నప్పుడు క్లచ్ డిస్క్ అని చెప్పేసి ఇక్కడ ఈ ఫ్లై వీల్ కి అటాచ్ అవడం ద్వారా క్లచ్ డిస్క్ అని చెప్పేసి స్లో స్పీడ్ లో ఉంటుంది, ఫ్లై వీల్ అని చెప్పేసి ఎక్కువ స్పీడ్ లో ఉంటుంది. ఇక్కడ మీకు సైకిల్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను కదా, సైకిల్ వీల్ వెనక ఎక్కువ స్పీడ్ తో తిరుగుతున్నప్పుడు మనం ముందు బ్రేక్ వేసేసామంటే ఏం జరుగుతుంది, అక్కడ వెహికల్ అని చెప్పేసి కింద పడిపోతుంది. బట్ మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. ఫ్లై వీల్ ని క్లచ్ డిస్క్ కంట్రోల్ చేయగలుగుతుంది. అర్థమవుతుందా? ఫ్లై వీల్ యొక్క స్పీడ్ ని క్లచ్ డిస్క్ అని చెప్పేసి దాని కంట్రోల్లో ఉంచుకోగలుగుతుంది. ఎప్పుడైతే క్లచ్ డిస్క్ యొక్క కంట్రోల్లో ఫ్లై వీల్ రెండు ఈక్వల్ గా ఉంటాయో, రెండు ఈక్వల్ స్పీడ్ తో ఉంటే మాత్రమే మనకు వెహికల్ ఆఫ్ అవ్వదు. అందుకోసం మనం ఏం చేయాలంటే క్లచ్ మనం నెమ్మదిగా రిలీజ్ చేస్తూ రెండు ఈక్వల్ గా మనం అతికిచ్చేసామంటే అప్పుడు ఈక్వల్ స్పీడ్ తో తిరుగుతాయి. అప్పుడు మనం వెహికల్ అని చెప్పేసి ముందుకు మూవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా మీరు నాకు సపోర్ట్ చేయడానికి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అదేవిధంగా ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు ముందుగా విఐపి లాగా ముందుగానే చూస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. భారత్ మాతా కీ జై.